గురుగారు, కర్ణుడి యొక్క దానుగుణం తెలిసినటువంటి ఇంద్రుడు అర్జునుడి కోసం కర్ణుడి యొక్క కవచకుండలాలని అడగటం ఎంతవరకు ధర్మం? మహాభారతంలో అర్జునుడు ఇంద్రుడి యొక్క అంశలో పుట్టినవాడు. ఇంద్రాంశలో అంటే పాండవులు 5గురు కూడా వరుసగా 5గురు దేవతల యొక్క రూపాలుగా పుట్టారు కనుక ఇంద్రుడి యొక్క అంశతోనే అర్జునుడు పుట్టినట్టుగా మనకి ప్రమాణం ఉంది మహాభారతంలో. అటువంటి అర్జునుడికి తండ్రిగా అంటే తండ్రి అంటే వారి వరం వల్ల పుట్టాడు కనుక అర్జునుడికి భవిష్యత్తులో యుద్ధంలో ఉపయోగం కలగాలనే ఉద్దేశంతో ఇంద్రుడు వచ్చి ఆ మహాధర్మాత్ముడు దానగుణం కలిగి అడిగిన వాడికి అడిగినట్టుగా లేదు అనకుండా ఇస్తాడని తెలుసుకొని కర్ణుడికి సహజంగా వచ్చినటువంటి కవచము కుండలాలు ఈ రెండు అతనిలో ఒక తేజస్సు నిలబెడతాయని ఒక నమ్మకంతో దేవతల యొక్క సూచన మేరకు ఇంద్రుడు కర్ణుడి ఇంటికి వచ్చి ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చి కోరాడు. వచ్చినవాడు బ్రాహ్మడు కదా అని చెప్పి ఆయన కవచకుండలాలు ఇవ్వడం జరిగింది. ఇది మంచిదా చెడ్డదా అనేటువంటి ఆలోచించినప్పుడు మహాభారతంలో చాలా సందర్భాల్లో కర్ణుడు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కథలు కూడా మనకున్నాయి. ద్రౌపదీదేవి జూదంలో పాండవులు ఓడిపోతే ద్రౌపదీదేవిని ఈడ్చి తీసుకురమ్మని చెప్పింది కూడా కర్ణుడే కనుక దానికి ఫలితంగానే మనం ఏదన్నా ఒక పాపం చేస్తే పాప ఫలితం అనుభవిస్తాం కనుక ఇక్కడ కోరాడు అది మంచిదా చెడ్డదా అంటే కార్యకారణ సంబంధాలు ఉంటాయి. ప్రతి విషయానికి కూడా ఒక కారణం లేనిది కార్యం జరగదు. దేవి భాగవతంలో దీనికి ప్రమాణం కూడా చెప్పారు. లోకంలో ఏం జరిగినా కూడా దానికి ఇంటర్లింక్ ఉంటుందట, కార్యకారణ సంబంధం అంటారు. కనుక ఈ సృష్టిలో జరగవలసినటువంటి ప్రతి పని వెనక కూడా కొంత ఒక కారణం ఉంటుంది. కనుక కర్ణుడికి శాపాలు కూడా ఉన్న కారణంగా ఆ శాపాలలో యుద్ధ సమయంలో కొన్ని వారికి గుర్తు రాకపోవడం, భూమి కుంగిపోవడం అట్లా ఉన్నట్టే సహజంగా ఉండేటువంటి కవచకుండలాలు తొలగిన తర్వాతే యుద్ధానికి వెళ్ళటం అనేది ఉంది. ఇది ఎవరు ఏ పని చేశారు అంటే ఆ సందర్భంలో ఆ కాలంలో ఆ సంఘటన జరిగింది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. కనుక కర్ణుడు చేసినటువంటి పాపాలు, ఘోరాలు, నేరాలు చాలా ఉన్నాయి అప్పటికే. అందులో ఒక భాగంగానే మనం చేసింది వెంటనే మనకు తెలియదు, అనుభవించేటప్పుడు తెలుస్తుంది. కనుక ఎవరైనా బాగా వ్యసనపరుడు రోగాలతో బాధపడ్డాడు అనుకోండి, ఈ రోగం వీడికి రావచ్చా అంటే వాడు చేసినటువంటి ఆ తీవ్రమైనటువంటి ఏదైతే పద్ధతి మార్చాడో దానివల్ల వచ్చింది. కనుక కర్ణుడికి కూడా ఇక్కడ కార్యకారణ సంబంధం వల్ల జరిగింది. ఆ మహాభారత యుద్ధంలో ధర్మ సంస్థాపన జరగాలంటే దుర్యోధనుడు పడిపోవాలి, ధర్మరాజు గెలవాలి. అంటే అధర్మం పడిపోవాలి, ధర్మం గెలవాలి. కనుక ధర్మ సంస్థాపనలో భాగంగానే దీన్ని మనం భావన చేయాలి.